న్యూ ఇయర్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఇయర్ ఎండ్ పార్టీస్, కేక్ కటింగ్స్, రిసార్ట్లో గ్యాదరింగ్స్ ఇవన్నీ కూడా గుర్తుకొస్తుంటాయి. కానీ వీటితో పాటు వ్యాపారులు కూడా వాళ్ళ ట్రెండ్ కాస్త సెట్ చేసుకున్నారు. ప్రతి ఏడాది కాదు, ప్రతి రోజుకి ఇప్పుడుండే ఫ్యాషన్ ప్రపంచంలో ప్రతి ఫ్యాషన్ మారుతూనే ఉంటుంది. ఈవెన్ ఫ్యాబ్రిక్ డిజైన్ దగ్గర నుంచి డ్రెస్ మోడల్స్ వరకు కూడా, ఈవెన్ శారీస్లో కూడా మనకి కొత్త కలెక్షన్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. అందుకనే హైదరాబాద్ సిటీలో ఉండే మాల్స్ దగ్గర, షాప్స్ దగ్గర, షాపింగ్ మాల్స్ దగ్గర, ఈవెన్ మనకి స్ట్రీట్ షాపింగ్స్ దగ్గర ఉండే షాప్స్ దగ్గర కూడా అన్ని క్లియరెన్స్ సేల్సే, మంచి బంపర్ ఆఫర్స్ పెట్టేసారు వ్యాపారులు. ఇక ప్రత్యేకంగా మనకి మాల్స్ దగ్గరకు వచ్చేసరికి అన్ని బ్రాండ్స్, సో నంబర్ ఆఫ్ బ్రాండ్స్ చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో అందుకనే ఒకరితో ఒకరు పోటీ పడి పెట్టినట్టుగానే వస్తుంది. ప్రజెంట్ నేను ఉండే మాల్ దగ్గర. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, కంటిన్యూ ఇదంతా కూడా ఈ ఫ్లోర్ అంతా కూడా డ్రెస్సింగ్కి సంబంధించి, అండ్ దాంట్లో కూడా ఫ్యాషన్ అండ్ ట్రెడిషన్, ట్రెండ్, శారీస్, ఇట్లా నంబర్ ఆఫ్ వెరైటీస్ అండ్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ డ్రెస్సెస్ అమ్మే షాప్స్ ఇవన్నీ కూడా. ఇంకొన్ని చోట్ల ఫ్యాబ్రిక్స్కి సంబంధించి కూడా. సో ఇవన్నీ చూస్తే ఒక దగ్గరనేమో సేల్ 50% ఆఫ్ ఉంటే, ఇంకొక దగ్గర ఫ్లాట్ 60% ఆఫ్, ఇంకొక దగ్గర బై 1 get 2 ఆఫర్. ఇట్లా నంబర్ ఆఫ్ ఆఫర్స్ అయితే మనకి మాల్స్ దగ్గర కనిపిస్తున్నాయి. అండ్ ప్రత్యేకంగా ఇదంతా కూడా ఇయర్ ఎండ్ సేల్స్. కొంతమంది ఉండే స్టాక్ని క్లియర్ చేసుకోవడానికి పెడుతుంటే, ఇంకొంతమంది బిజినెస్ ట్రిక్స్ ఉపయోగించుకుంటూ పెడుతున్నారు. సో ఇప్పుడు మనం ఉండే ఒక మాల్లో ఉండే ఒక షాప్ దగ్గర చూస్తుంటే మ్యాక్సిమం అన్ని డ్రెస్సెస్ పైన మనం చూస్తున్నాం కదా 50% ఆఫ్ అనే రేట్ ట్యాక్స్ మనకు కనిపిస్తున్నాయి. రేట్ ట్యాక్స్తో పాటు డిస్కౌంట్ ట్యాక్స్ కనిపిస్తున్నాయి అనే చెప్పొచ్చు. సో ఇది ఒక్కటే స్టాల్ కాదు, ఇంకొక స్టాల్ దగ్గర చూసినా సేమ్ టు సేమ్ సీన్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ప్రత్యేకంగా హైదరాబాద్ సిటీలో స్ట్రీట్ షాపింగ్ చేసేవాళ్ళు స్ట్రీట్ షాపింగ్ చేస్తుంటారు, షాపింగ్ మాల్స్ షాపింగ్ చేసేవాళ్ళు షాపింగ్ మాల్స్లో షాప్ చేస్తుంటారు. ఇంకా ఇట్లాంటి ఏరియాస్ అంటే మాల్స్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే మనకి జ్యువెలరీ తీసుకునే వాళ్ళు జ్యువెలరీ, అండ్ షాపింగ్ చేసే వాళ్ళకు కిడ్స్కి ఎంటర్టైన్మెంట్ ఉండేటట్టు ఇక్కడ గేమింగ్ జోన్ ఉంటాయి కాబట్టి కాసేపు కిడ్స్ కూడా ఎంజాయ్ చేసే వాళ్ళు కిడ్స్ ఎంజాయ్ చేస్తుంటారు. అంటే చిన్నగా ఒక రిఫ్రెష్మెంట్ లాగా ఉంటుంది అనమాట పబ్లిక్కి. అందుకని చాలామంది మాల్స్ దగ్గరకు వచ్చి షాపింగ్ చేస్తూ ఉంటారు. సో అందుకని మాల్స్లో కూడా ప్రతి చోట అంటే ఈవెన్ ఓన్లీ డ్రెస్సెస్, శారీస్ పైనే కాకుండా జ్యువెలరీస్ పైన కావచ్చు, చప్పల్స్ పైన కావచ్చు, ఇంట్లో యూజ్ చేసే కిచెన్ ఐటమ్స్, ఇట్లా ప్రతి వాటిపైన అయితే ఎండ్ ఆఫ్ సీజన్ సేల్స్ అనేవి కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇట్స్ గుడ్, లైక్ వీఆర్ గెటింగ్ లైక్ అఫోర్డబుల్ ఆఫర్స్లో ఉన్నాయి అన్నీ. అండ్ వీఆర్ గెటింగ్ లైక్ ఆల్ ఎట్ వన్ ప్లేస్, ఎవ్రీథింగ్ లైక్ వాట్ యూ సెడ్, లైక్ జ్యువెలరీస్ కానీ, క్లోత్స్ కానీ, కిడ్స్ కానీ, like and also like there are many offers like Christmas and New Year offers are there, and kids are enjoying it actually. New collections are there, especially today I've seen like many new collections are there. ఇప్పుడైతే బాగున్నది సీజన్ కాబట్టి, న్యూ ఇయర్, క్రిస్మస్, సంక్రాంతి కూడా ట్రెండ్ ఉన్నది, బాగున్నది. సో ఇది ఒక రైట్ టైం అనుకోవచ్చా షాప్ చేయడానికి? yes it was right. మార్నింగ్ టైంలో రష్ కాస్త తగ్గినా కానీ ఈవినింగ్స్ మనం చూస్తుంటే ఈ మాల్ మాత్రమే కాదు, మాల్ బయట కూడా షాపింగ్ కోసం వచ్చే వాళ్ళతో కిక్కిరిసిపోతున్నాయి ట్రాఫిక్కి రోడ్స్ అన్నీ కూడా. సో ప్రజెంట్ నేను కుకట్పల్లి దగ్గర ఉండే ఒక షాపింగ్ ఏరియా, షాపింగ్ మాల్ దగ్గర ఉన్నా. సో ఇక్కడ దాదాపు దాదాపు 200 అబోవ్ స్టాల్స్ అయితే ఉంటాయి. సో ప్రతి స్టాల్లో కూడా ప్రతి చోట ఆఫర్ అని మనకు కనిపిస్తుంది, అండ్ రష్ కూడా మాల్స్ దగ్గర కానిస్తుందని చెప్పొచ్చు. సో ఇది వీకెండ్ అండ్ దాంతోపాటు వీక్ హాలిడేస్తో పాటు ఇయర్ ఎండ్ సేల్ సంబంధించి అండ్ 50% సేల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ సాయితో కావ్య, V6 న్యూస్, హైదరాబాద్.